పండగ ఏదైనా, ప్రయాణమైనా, పెళ్లిలో చేసే విందు భోజనమైనా, ప్రసాదం స్టైల్‌లో చేసే ఈ చింతపండు పులిహోర ఇంట్లోనే ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. చివరి వరకు చూసేయండి. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ బై స్వీటీ. ఈరోజు మన ఛానల్‌లో చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చింతపండు పులిహోర కోసం ఒక 100 గ్రాముల చింతపండును శుభ్రంగా కడుక్కొని, ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోసుకొని మెత్తగా హీట్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలండి. ఈ చింతపండుని ఆ రసాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 4 గుప్పెళ్ళ వరకు శనక్కాయ గుళ్ళని యాడ్ చేసుకున్నాం. ఇది మంచిగా వేగింది అనుకున్న తర్వాత ఒక గుప్పెడు వరకు కూడా తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ. ఇది అంతా వేగిన తర్వాత మనము ఒక గుప్పెడు వరకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ శనక్కాయ గుళ్ళని తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. క్రంచీనెస్ కోసం శనక్కాయలు అనేవి తర్వాత యాడ్ చేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడే వేసేసుకుంటే ఆ చింతపండు పులుసులో మగ్గిపోవడం వల్ల టేస్ట్ ఉండవండి. అందుకని ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి వేసుకున్నాను. 6 పచ్చిమిరకాయల వరకు చీలికలు చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకున్నాను. ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఒక గుప్పెడు వరకు కూడా కరివేపాకు రెమ్మ వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే పులిహారకి రుచి అనేది పెరుగుతుంది కాబట్టి గుప్పెడు వరకు కరివేపాకు ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా ఫ్రెష్గా ఉందండి కరివేపాకు, చూడండి గ్రీన్గా. ఇక్కడ వచ్చేసి మనం కరివేపాకు యాడ్ చేసుకున్నాము. ఒక నిండా స్పూన్ వరకు కూడా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు కూడా నూనెలో వేపుకోవాలండి ఇక్కడ పసుపును. ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ వరకు ఇంగు యాడ్ చేసుకుంటున్నాను. ఇంగు వేసుకోవడం వల్ల మనకి అచ్చంగా టెంపుల్ స్టైల్ పులిహోర లాగా మనకు అనిపిస్తుందండి తినడానికి రుచి. ఇప్పుడు వచ్చేసి ఇంగు యాడ్ చేసుకున్నాను. ఇంగు కూడా మంచిగా వేపుకోవాలి వాసన పోయేంత వరకు కూడా, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు ఇదంతా తాలింపు అంతా వేగింది కదండి. దీనిలో ముందుగానే మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ బాగా మరగాలండి. దగ్గరికి వచ్చేంత వరకు చింతపండు పులుసు మనం మంచిగా మరిగించుకోవాలి. దీనిలోనే ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది పుల్లపుల్లగా, తీతీగా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి 2 రెమ్మల కరివేపాకును వేడివేడి అన్నం కింద మనం కరివేపాకును ముందు యాడ్ చేసుకొని డేషాలో, తర్వాత అన్నం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము 4 స్పూన్ల వరకు నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కేజీ అన్నం తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్ల ఇది వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ నూనె ముందుగానే వేసుకున్నాను, ఎందుకంటే పొడి పొడిలాడుతుంది అన్నము కలిపినప్పుడు శుద్ధ అవ్వకుండాను. ఇక్కడ వచ్చేసి చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా కలుపుకుంటున్నాను. కలిపిన తర్వాత చివరాఖరిలో మనము ముందుగా వేయించుకున్న శనక్కాయ గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. దానివల్ల టేస్ట్ క్రంచీనెస్గా బాగుంటుంది చింతపండు పులిహోర. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండి, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇది న్యూ ఛానల్ కదా, కొత్తగా మనం చాలా వీడియోస్ చేశాము, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండి. థ్యాంక్ యూ.